శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహాశయ, భగవదారాధనను గురించి తెలియజేస్తారా? భగవంతుడి వైభవాన్ని గురించి, శక్తులను గురించి మీరంతగా స్తోత్రాలు చేస్తుంటారెందుకు? తండ్రి ముందున్న బిడ్డ, మా తండ్రికి ఇన్నిళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని ఆవులు ఉన్నాయి, ఇన్ని తోటలు ఉన్నాయి అని తలపోస్తాడా? లేక తన మీద తండ్రికి ఎంత అనురాగం ఉందో, తనని ఎంత ప్రేమగా చూస్తాడో అని తలపోస్తాడా? తండ్రి తన బిడ్డలకు అన్నవస్త్రాలు ఇచ్చి పోషించి వారిని సుఖపెట్టడం అబ్బురమా? మనమందరం ఆయన బిడ్డలం కామా? మన యోగక్షేమాలను ఆయన ప్రేమతో చూసుకోవటంలో ఆశ్చర్యమే ఉంది. కాబట్టి నిజమైన భక్తుడు భగవంతుడి వైభవాన్ని గురించి చింతించటానికి బదులు ఆయనతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకొని ఆయన్ను తనవాడిగా చేసుకుంటాడు. తన ముద్దు చెల్లించమని పట్టుబడతాడు. భగవంతుడు నావాడు అని గర్విస్తాడు. నాకు నువ్వు సాక్షాత్కరించక తప్పదు అని నిర్బంధిస్తాడు. ఆయన వైభవాన్ని గురించి, విభూతులను గురించి మీరు అంతగా చింతిస్తున్న పక్షంలో ఆయన్ను మీరు సన్నిహితుడిగా, ఆప్తుడిగా భావించలేరు. ఆయన్ను నిర్బంధించలేరు. మీ కోరిక తీర్చమని పట్టుబట్టనూ లేరు. అప్పుడు భగవంతుడు ఎంత మహిమాన్వితుడో, ఎంత అతీతుడో ఇలాంటి భావాలే మీ తలపునకు వస్తాయి. వీలైనంత వరకు భగవంతుడిని మీ ఆప్తుడిగా భావించండి. అప్పుడు మీరు ఆయన్ను వశం చేసుకోగలుగుతారు. స్థిరంగా ఏదో ఒక వైఖరి అవలంబించి భగవంతుణ్ణి మీ వాడిగా చేసుకోవాలి. అప్పుడే ఆయన మీ అభీష్టాన్ని నెరవేర్చడానికి నిర్బంధితుడవుతాడు. ఇద్దరు వ్యక్తులకు అంతగా పరిచయం లేనప్పుడు వారు తమ సంభాషణలో మీరు మీరు అని సంబోధించుకుంటూ గౌరవ మర్యాదలను అమితంగా పాటిస్తుంటారు. పరిచయం పెరిగి ప్రాణస్నేహం ఏర్పడగానే ఆ మర్యాదలన్నీ వెనక్కి వెళ్ళి అరమరికలు లేకుండా నువ్వు నువ్వు అంటూ సంబోధించుకుంటారు. అలాగే భగవంతుడితో మనం అత్యంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి.